హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా గార్డెన్లో ఉన్న డ్రాగన్ ప్లాంట్ గురించి మనం చెప్పుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది నేను చిన్న కొమ్మ ఆన్లైన్లో తెప్పించుకున్నాను. 2 years అవుతుంది. నాకు ఫస్ట్ టైము ఒక 3 కాసినాయి, తర్వాత 5 వరకు వచ్చినాయి. ఈ సంవత్సరం ఫస్ట్ క్రాప్ ఇది. చాలా స్ప్రెడ్ అయిందనమాట. మొక్క అయితే ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోయింది. మీరు చూడండి, స్టేజ్ల వారీగా ఉన్నాయి ఫ్లవర్స్. ఇది నేను ఒక పెయింట్ డబ్బాలో ఒక చిన్న కొమ్మ పెట్టుకున్నా, అది కూడా బాగా వచ్చింది. ఇది అయితే ఫస్ట్ టైం కాసిందనమాట. ఆ వెనక పార్టే ఫ్రూట్ అవుతుంది. ఇది ఫ్లవర్ అనమాట. విచ్చుకున్న తర్వాత అది ఊడిపోతుంది, వెనక పార్ట్ ఫ్లవర్ అవుతుంది. ఇది ఇంకొక మొక్క, నా దగ్గర 3 ఉన్నాయి. చూసారా, ఒక్కొక్క పువ్వు మీరు చూడండి, స్టేజ్ల వారీగా ఉన్నాయి. మనం ఇక్కడ ముళ్ళు తీసేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే, మనం సీజన్ స్టార్ట్ అయినప్పుడు స్టెమ్స్ కట్ చేసుకోవాలి, గ్రోత్ ఆపుకోవాలన్నమాట. కట్ చేసుకుని అలోవెరా జెల్ కానీ, పసుపు కానీ, దాల్చిన చెక్క పొడి కానీ, లేకపోతే సాఫ్ ఉంటే సాఫ్ పౌడర్ కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి వారం కూడా ఏదో ఒకటి బలానికి ఆ మొక్కలకి ఇవ్వాలి. ఆ వెనక పార్టే ఫ్రూట్ అవుతుంది అనమాట. ఇవన్నీ విచ్చుకున్న రోజున ఉంటుందండి. ఎంత అందంగా ఉంటుందో గార్డెన్ కదా. ఇది ఎక్కువ పువ్వులు వచ్చాయి, దానికి బలం లేదు, అది రాలిపోద్ది. ఆల్రెడీ ఒక ఫ్రూట్ ఉందన్నమాట. ఇది ఒక 1 week 10 daysలో పండిపోద్ది. చూసారా, ఇది ఇంకొక మొక్క అండి. దీనికి మనం ఒక్క కాయ కాసింది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కాయించాలని దానికి బోన్ మీల్ ఇవన్నీ ఇచ్చాను. ఇంకా ఫ్లవరింగ్స్ రాలేదు, కానీ వస్తుంది. ఈ చివర ఒక్క కాయ వచ్చింది, ఇక్కడ కట్ చేసుకున్నా. చూసారు, ఈ చివర ఒక కాయ కోసుకున్నా. ఈ సంవత్సరం ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ కాల. ఈ మొక్కకి రావాలి. ఈ పువ్వు చూసారా, బలం అది రాలిపోద్ది. అక్కడ కూడా ఒక పువ్వు ఉంది, 2 పువ్వులు వేస్ట్ అయిపోయింది. అంటే బలం అన్ని వచ్చినవన్నీ ఫ్రూట్ అవ్వదు. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా నిలబడిపోద్ది పువ్వు. చూసారా, 1 2 3 4 గోడ పక్కన అటు వెళ్ళిపోయిందండి. 1 5 6. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.